మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోకూరి వెంకటేశ్వరి పాట 30,000. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దొరకాలని, పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టాలని, పక్కింటి చూపులు చూసే వాళ్ళకు ఆ చూపులు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమంలో ముందుగా నాన్నగారి పాట ఆదిదేవుడైనటువంటి భగవంతుని పాట అయిన తర్వాత నాన్నగారి పాట కూడా వినాలి. ఎందుకంటే శంకరుడికి కోపం వస్తుంది కాబట్టి వెండి కొండా నేలేటోడా అడ్డం చెయ్యని అలా సల్మాన్ గారు ఫోన్ చేస్తున్నాడు. వారి విలువైన సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శుభస్వాగతం. బ్రదర్స్ యూత్ వారి ఆహ్వానాన్ని మన్నించి ఆ గణనాథుని నిమజ్జన కార్యక్రమాన్ని చేసేస్తున్నటువంటి గౌరవనీయులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తున్నాము. ప్రత్యేకంగా బ్రదర్స్ యూత్ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ చేస్తున్నాము. వారి యొక్క స్వాగతం పలుకుతూ బ్రదర్స్ యూత్ ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు జై బోలో గణేష్ మహారాజ్ కి. అందరు గట్టిగా నాదే ఊరంతా రావాలి ఇబ్రహీంపట్నం. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈరోజు మన ఇబ్రహీంపట్నంలో బ్రదర్స్ యూత్ అసోసియేషన్, బ్రదర్స్ అంటే మన అందరం బ్రదర్స్, బ్రదర్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి
మనందరినీ ఆశీర్వదించే, మనందరినీ ముందుకు నడిపే, మన కష్టాలు లేకుండా చూసే మన భగవంతుడు, విఘ్నేశ్వరుడు, జగన్నాథుడు, ఎన్నో పేర్లతో పిలుచుకునేటువంటి మన గణేష్ భగవాన్ యొక్క ఈరోజు చక్కటి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా యువ తమ్ముళ్ళందరికీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మిమ్మల్ని అభినందిస్తూ, వేదిక మీద ఉన్నటువంటి మా నాయకులకు, ముందున్నటువంటి మా తమ్ముళ్లకు, మా అక్క చెల్లెళ్లకు, మా అన్నదమ్ములకు అందరికీ కూడా భగవంతుడు చల్లగా చూడాలని, ఈ రాష్ట్రమంతా మా యువకులందరికీ ఫ్యూచర్లో అందరికీ ఉద్యోగాలు రావాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి చదువుల్లో రాణించాలని, మీ అందరికీ అండగా మేముంటామని ఈ సందర్భంగా భగవంతుడు అలాంటి శక్తి యుక్తులు మనకి ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ, ఈరోజు నిజంగా మన ఇబ్రాహీంపట్నం హైదరాబాద్ కామడ దూరంలో ఉంది, అభివృద్ధికి చాలా దూరంలో ఉన్నాం. ఈ 1.5 yearలో శక్తి మేరకు భగవంతుడు ఎంత శక్తి ఇచ్చిండో ఆ శక్తి మేరకు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని మీ అందరి యొక్క బలంతో, మీరు ఇచ్చినటువంటి మెజార్టీతో నేను పనిచేస్తున్నా అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. ఇబ్రాహీంపట్నంలో ఎప్పుడు ఎవరికి ఇవ్వనంత మెజారిటీ, 40,000 ఓట్ల మెజార్టీతో మీరు అందరు గెలిపించారు. ఇది నా ఒక్కని శక్తి కాదు, ఇది మన అందరి శక్తి, మీ శక్తి, మీరు భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి మనందరినీ ముందుకు నడుపుతుంది. ఈ యొక్క ముందుకు నడిపేటువంటి కార్యక్రమమే మన ప్రాంతం హైదరాబాద్ నగరం ఎట్టుందో ఇబ్రాహీంపట్నం కూడా అట్లా అయినప్పుడే భగవంతుడు మన అందరినీ చల్లగా చూస్తానని నేను భగవంతుని కోరుతున్నా. అందుకే ఈరోజు ఇబ్రాహీంపట్నం ఏ మూల చూసినా, ఎక్కడ చూసినా మన యువకులు ముందుండి నడుస్తున్నారు, ముందుండి ముందుకు వెళ్ళి మరి అందరి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. మీకు అండగా నేనుంటా అని చెప్పి తెలియపరుస్తున్నా. అందుకే ఈనాడు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మనము ఇప్పటికి కూడా ఇంకా గ్రామంలో ఉన్నట్టుగానే ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో ప్రతి బస్తీలో, ప్రతి గల్లీలో సీసీ రోడ్లు వేసి అందరికీ బ్రహ్మాండంగా కష్టాలు లేకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అందుకే ఈరోజు మీ అందరి శక్తే నా బలం, మీ అందరి యొక్క ముందుండే మీ చూపులే నాకు ఒక ఆశీర్వాదం అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, భగవంతుడు ఈరోజు ఇబ్రాహీంపట్నంలో ఇంత చక్కగా బ్రదర్స్ యూత్ అసోసియేషన్ మీరు ఇంత చక్కగా చేస్తున్నారంటే తమ్ముళ్ళందరూ కూడా మీకు ఇక్కడ ఉండేటువంటి అసోసియేషన్కు అండగా నిలిచిండ్రు. మీరు ఈ అండ, ఈ బలమే వచ్చేసారి ఇంతకంటే బ్రహ్మాండంగా ఇక్కడ ఇంకా చేయడానికి మన తమ్ముళ్ళంతా ప్రయత్నం చేస్తారు. అందుకే ఈరోజు మంచి వాతావరణంలో ఇబ్రాహీంపట్నంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన తమ్ముళ్ళందరికీ నిజంగా నేను మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నా, మీ అందరినీ ఆశీర్వదిస్తున్నా అని చెప్పి మీకు తెలియపరుస్తున్నా. అందుకే ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా మనకు ఈరోజు డీజే పెట్టుకోవడానికి మొత్తం రాష్ట్రం అంతా ఈ కొంతమంది మన కాంప్లైంట్స్ చేసేవాళ్ళు రాష్ట్రం అంతా ఉంటారు. అందుకే పోలీసులు కొంత ఇబ్బంది పెట్టినట్టున్నారు. పోలీస్ సోదరులని ఒక్కరోజు మా తమ్ముళ్ళ కోసం అందరినీ వదిలేయమని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నా. అందుకే ఈరోజు మీ అందరి కోసం, మా యువకుల కోసం ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళను మంచి ప్రశాంతంగా నిమజ్జనం చేయడానికి సహకరించమని మీ యొక్క పోలీస్ సోదరులందరినీ కూడా మరొకసారి కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ, ఇక్కడ వచ్చిన అక్క చెల్లెళ్లకు, ఇక్కడ వచ్చిన గ్రామ పెద్దలకు, ఇక్కడ వచ్చినటువంటి వేదిక మీద ఉన్న నాయకులకు, పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క
యువ నాయకులకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఇంకా ముందుకెళ్లి మన విఘ్నేశ్వరుని సాగనంపి ఆశీర్వాదం పొందమని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నా.
గడ్డపోడే మన్నాడే పిల్లమాయలోడే మన్నాడే ఆమతులోడే మన్నాడే పిల్లమాయలోడే మన్నాడే సుమంతర్ కాలి నడి జాయగడ దారి సుమంతర్ కాలి నడి జాయగడ దారి నగర వాలి ఉచి నడి వాలి ఉచియే నగర వాలి అరచేసి కాలి పాసాజ పరదే వాలి బంజారా నగర వాలి నీ బంజారా నగర వాలి ఆ మంగళోడు కన్నాడో చెన్నయ్య చేరుమేనో సుపరిచారుగా మా చెన్నయ్య చేరుమేనో సుపరిచారుగా మా చెన్నయ్య చేరుమేనో సుపరిచారుగా మా చెన్నయ్య చేరుమేనో సుపరిచారుగా ఆడేకో అడిగే త్రతి కషాందేకో లడ్డు తలపై కషాందేకో దిల్ కా దిల్దారి యార్ దేకో దిల్ కా దిల్దారి యార్ దేకో సబ్కా దిల్ మే ప్యార్ దేకో సబ్కే దిల్ మే ప్యార్ దేకో Bye.
Only